ఒక దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఒక దైవజనుడు కాదు, చాలా దైవజనులు. బైబిల్ దేవుడు ఒక లవ్ లెటర్, ఏంది, వాళ్ళ పిల్లలకు ఒక లవ్ లెటర్గా దేవుడు ఇచ్చిండంట. ఎంతమంది మీ మమ్మీ ఫొటోస్ ఉన్నాయి మీ కాడ? అంటే మీరు మమ్మీని చాలా ఇష్టపడుతురు, డాడీని చాలా ఇష్టపడుతురు అని కదా. అట్లా దేవుడు మనల్ని ఇష్టపడి ఇది ఇచ్చిండు, మీకోసము ఇచ్చిండు. ఏం చేసిండు దేవుడు? ఎంతో లోకాన్ని ప్రేమించిండు. ఎంత ప్రేమిస్తున్నా అని ఎట్లా చూపించిండు? సిల్వ మీద చూపెట్లే, ఇట్లా చేతులు ఇట్లా దీనికన్నా ఇంకా ఎక్కువ చాపలేను నేను, ఇట్లా చాపి మూలలు కొట్టేసారు. మీ ప్రేమ చూడండి అని. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నా అంటే ఇగో గుంజి కొట్టేసారు, మూల కొట్టేసారు, గుంజి కొట్టి, ఈ చేతికి గుంజి కొట్టేసారు, ఈ గుంజి కొట్టేసారు మూల. ఎంత ప్రేమిస్తున్నాను నేను అని చెప్పి చూపించింది యేసుప్రభు. లోకాన్ని ప్రేమించి ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన బాడీ మొత్తం ఇచ్చేసి తర్వాత బైబిల్లో నేను వెళ్ళిపోతా, నా పని అయిపోయింది, మీకోసం నేను ఎంత ప్రేమిస్తున్నానో చూపెట్టాలని వచ్చినా ఎవరన్నా అంత ప్రేమిస్తారా అని చెప్పి చూపించి నేను వెళ్ళిపోతున్నా. కానీ నేను మీకు ఒక లెటర్ రాస్తా, ఒక లెటర్ రాసి మీతో ఉంటా. ఆ లెటరే బైబిల్. దేవుని మనస్సు ఆ బైబిల్లో ఉంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మీరు 40 days ఫాస్టింగ్, 50 days ఫాస్టింగ్లో దేవుడు తెలియడు. ఆ ఫాస్టింగ్ చేస్తే మీ ఆత్మ దేవుని ఆత్మ దగ్గర అవుతుంది. ఫాస్టింగ్లో దగ్గర రాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది అంటారు ఫాస్టింగ్ చేయండి దేవునికి దగ్గర అవుతామని. దేవుడు అసలు ఎక్కడున్నాడు? దేవుడు నీలో ఉన్నాడు. మరి ఇంకెంత దగ్గర రావాలా? దగ్గరనే ఉన్నాడు కదా, లోపలనే ఉన్నాడు కదా. కానీ నాకు దేవుడు చెప్పేది వినిపిస్తలేదు, దేవుడు చూపేది కనపడతలేదు, దేవుడు చెప్పేది కన్ఫ్యూజన్ అవుతుంది, నాకు అర్థం అవుతలేదు. అప్పుడు ఏం చేయాలా? ఎందుకు అర్థం అవుతలేదు? ఎందుకనంటే దేవుణ్ణి నీలో ఉన్నాడు అని నీకు తెలవాలా అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నీ ఆత్మలో ఉన్నాడు. నీ ఆత్మ దేవుని ఆత్మ. రోమా గ్రంథం ఏమంటుంది? నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోయిందట. నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోతే నువ్వు రోజు ఆత్మలకు పోతున్నావా లేకపోతే శరీరంలోకి పోతున్నావా? ఎడిపోతున్నావు నువ్వు? శరీరం. పండుకోవాలా? ఎందుకు పండుకోవాలా? నీ ఆత్మ పండుకుంటుందా? పండుకోదు. నీ ఆత్మ, నీ శరీరం పండుకుంటుంది, నీ కళ్ళు మూసుకుంటుంది, నీ శరీరం టైర్డ్ అయిపోతుంది. శరీరము రానియదు, శరీరము నిన్ను అటాక్ చేస్తుంది. ఆ శరీరం కోసము నువ్వు అబ్బా టైర్డ్ అవుతుంది, నాకు పోవాలనా, అందుకు నువ్వేం చేయాలా? శరీరం మాట వినాలనా ఆత్మ మాట వినాలనా? తో ఆత్మ మాట వినాలంటే ఎట్లా? ఏం చేయాలా? ఆత్మ మాట నీకు వినపడాలా అని అంటే ఏం చేయాలా? శరీరంని పనిష్మెంట్ ఇవ్వాలా. ఏం చేయాలా? శరీరంని పనిష్మెంట్. పౌలు ఏమంటాడు? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నా, కొడుతున్నాను ఇట్లా, లేవు లేవు, పండుకోవద్దు, లేవు, ప్రేయర్ చేయి అంటున్నంట పౌలు. తీయండి ఆ వాక్యం తీయండి. 1 Corinthians 9:27. గాలిని కొట్టినట్టు నేను పొట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి నలుగగొట్టి. పౌలు ఆయనకు శరీరం ఉందా? నీ లెక్క శరీరం ఉందా ఆయనకు? పౌలుకి మనస్సాక్షి ఉంది ఆయనకు మన లెక్క. పౌలు ఏం చేస్తున్నాడు? చదవండి. నా శరీరమును నలుగగొట్టి. నా
శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నట? లోపరుచుకుంటున్నాడంట. ఎందుకు? అది లోబడతలేదు. పౌలు అరే నేను ప్రేయర్కి పోదామంటే వద్దొద్దు కొంచెం పండుకో అంటుంది. అది పోదామని వద్దొద్దు, ఆడ పోతే 2 hours అవుతుంది. ఏం చేస్తుండు పౌలు? గుంజుతున్నాడు బాడీని. గుంజి నా ఆత్మలో ప్రేయర్ పోవాలని నా ఆత్మ చెప్తుంది, బాడీ పండుకో అంటుంది. ఏం చేయాలి మనం? లోపరచాలి దాన్ని, బాడీని లోపరుచుకోవాలా. బాడీని లోపరుచుకోవాలంటే ఏం చేయాలా? ఫుల్ నిద్ర వస్తుంది అనుకో, ప్రేయర్ పోదామని అంటది. అది ప్రేయర్కి రాగానే నిద్ర వస్తుంటుంది. అప్పుడు ఏం చేయాలా? మీరు ఏం చేయాలనో మీకు తెలుసు కాబట్టి మీరు అది చేసి నీ బాడీని లోపరుచుకోవాలా. ఓకేనా? ఇప్పుడు రెండవది, దేవుని స్వరం వినాలా అని అంటే దేవుడు ఆత్మ కదా. మీరు కూడా ఏం చేయాలా? ఆత్మలో వెళ్ళాలా. ఆత్మలో ఎట్లా వెళ్తాం? కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ఆ పాటలు మనం మనసులో ఏది పాడుతున్నామో దాన్ని ధ్యానిస్తూ కళ్ళు తెరవకుండా ఉంటే ఆటోమేటిక్ నీ ఆత్మ దేవుని ఆత్మతోని కనెక్ట్ అయిపోతుంది. ఆల్రెడీ కనెక్ట్ ఉంది దేవుని ఆత్మ, కానీ నీ ఆత్మ మేల్కోవాలా. మేల్కొని దేవుణ్ణి చూడాలా. చాలాసార్లు మనకు కొన్ని ఆన్సర్స్ రావు జీవితంలో. రావు కాబట్టి మనం ఏం చేయాలనంటే దేవుని స్వరం వినాలంటే ఫాస్టింగ్ చేయాలి. దేవుని స్వరము ఈజీగా వినాలా అని అంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలా. పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు దేవా నాతో మాట్లాడు ప్రభు అని ఫాస్టింగ్లో ఉండాలి. ఫాస్టింగ్లో ఉండి ఏం చేయాలా? ఇది లెటర్ చదవాలా. ఫాస్టింగ్ ఉండి ఈ లెటర్ చదవాలా. అప్పుడు ఇదేంటి? ఆత్మ, దేవుని ఆత్మ. ఇది ఏంది? రాసిండు ఆయన ఆత్మ ద్వారా ఇదన్నీ రాసిండు. నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడు దేవుడు ఇది చదివితే నీ ఆత్మ దేవుని ఆత్మ కనెక్ట్ అయ్యి నీకు దేవుని స్వరం, దర్శనం, ప్రవచనం, హీలింగ్ అన్నీ వస్తాయి. ఎందుకనంటే నీ శరీరము నువ్వు నలగొట్టుకుంటున్నావు ఫాస్టింగ్ చేసి. శరీరాన్ని నలగొట్టాలంటే ఒకటే ఒక మార్గం. శరీరాన్ని నలగొట్టాలంటే ఒకటే మార్గం, ఫాస్టింగ్. పౌలు అక్కడ అంటున్నాడు, నా శరీరాన్ని నేను కొట్టుకుంటా, నలగొడతా. ఫాస్టింగ్. కొన్ని మన జీవితంలో కొన్ని జవాబులు దొరుకుతలేవు అని అంటే ఫాస్టింగ్లో దేవుడు మనకు ఇస్తాడు. లేదు అని అంటే నాకు ఫాస్టింగ్ చేయడానికి చేత అయితే లేదు, అప్పుడు ఏం చేయాలనంటే 4-5 గంటలు కూర్చొని బైబిల్ చదవాలి, డిస్టర్బ్ కాకుండా. వర్షిప్ చేయాలి, డిస్టర్బ్ కాకుండా. టంగ్స్ ప్రేయర్ చేయాలి, డిస్టర్బ్ కాకుండా. ప్రతి ఒక వారంలో ఒక 2-3 సార్లు రోజు చేస్తే మంచిది టైం ఉంటే. లేదు అని అంటే వారంలో ఒక్కసారన్నా తీసుకొని ఒక 4-5-6 గంటలు వాక్యం వినండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. అప్పుడు నీ శరీరాన్ని నలగొట్టుకున్నట్టు అవుతుంది. నువ్వు రూమ్లో కూర్చొని బంద్ చేసుకొని కూర్చున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? నీ శరీరం యూట్యూబ్ చూస్తుందా, ఫేస్బుక్ చూస్తుందా? నీ శరీరం ఏం చూస్తుంది? దేవుని వాక్యమే చూస్తుంది. నీ రూమ్లో టీవీ ఉండొద్దు, నీ రూమ్లో ఫోన్ ఉండొద్దు, నీ రూమ్లో నిన్ను డిస్టర్బ్ చేసే విషయాలు ఉండొద్దు అక్కడ. ఒకవేళ ఫోన్ అంటే ఇప్పుడు యూట్యూబ్ చూస్తున్నాం కాబట్టి ఫోన్ ఉంటే కూడా శోధన రాకుండా ఓన్లీ మెసేజే వినాలా.
లేదంటే ఆ మెసేజ్ని డౌన్లోడ్ చేసుకొని 4-5 మెసేజ్లు డౌన్లోడ్ చేసుకొని ఫోన్ ఆఫ్ మోడ్లో పెట్టేసేయాలి. పెట్టి అవి వినాలా, విని నోట్స్ రాసుకోవాలా, చేసుకోవాలా. అప్పుడు నీ శరీరాన్ని నలగొట్టినట్టు అర్థం. నీ శరీరం నలగొట్టబడుతుంది. అప్పుడు నీ ఆత్మలో నువ్వు దేవుని స్వరము విననికి వీలవుతుంది. అర్థమైందా? మీరు మొన్న చేసిన ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్లో ఎందుకు చాలామంది చేయలే ఫాస్టింగ్ ప్రేయర్? ఫాస్టింగ్ ఎందుకు చేయలే? కొంతమంది చేసిండ్రు, వాళ్ళ కోసం అంటలేను. ఎందుకు చేయలేదని అంటే, నీ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? నీ శరీరాన్ని మంచిగా దానికి మస్తు బలమిచ్చి, మస్తు బుద్గరిచ్చి, మాలిష్ చేసి, దానికి ఐస్ క్రీమ్ తినిపించి, అన్నం తినిపించి, చాక్లెట్ తినిపించి, అన్నీ తినిపిస్తే నీ శరీరం నీ మాట, నీ అంటే నీ ఆత్మ మాట వింటదా? నీ శరీరము నీ ఆత్మకు బద్ధ శత్రువు, తెలుసా? నీకు నువ్వే శత్రువు అంటారు చూడు, అంటారా కొంతమంది? నీకు నువ్వే శత్రువురా అని అంటారు. నీకు నువ్వే శత్రువు కాదు. నీ ఆత్మ ఒకటి చెప్తుంది, నీ శరీరం ఒకటి చేస్తుంది. గమనించరు ఎప్పుడైనా? నీ శరీరము డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. రోమా 8:5 నుంచి చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఇది చూస్తున్నారు ఇక్కడ? శరీర విషయముల మీదనే మనసు ఉంటుంది. శరీర విషయములు అంటే ఖానా, పీనా, సోనా, రోటీ, కపడా, అది శరీరం అన్నమాట. శరీరానికి ఏం కావాలా? ఖానా. డబల్ బిర్యానీ మసాలాతో తిన్న తర్వాత స్ప్రైట్ తాగాల. హలో, ఒక స్ప్రైట్లా, జల్దీలా స్ప్రైట్. ఎంత లేట్ చేస్తున్నావే, పైసా ఇస్తలేం నీకు? అరే ఏమ్రా గట్లా డల్ అయిపోయినావేమ్రా? ఏం చేయాలన్నా? డబల్ గోష్ బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగినా నిద్ర వస్తుంది. ఖానా పీనా శరీరము శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు. మనసు అక్కడే ఉంటది. శరీరం మీదనే మనసు ఉంటుంది. ఎందుకు? నా శరీరం అందరు చూడాలా, మస్తు షర్ట్ వేసుకున్నా నేను, మంచిగా చూడాలా. శరీరానుసారులు వాళ్ళ మనసు అంతా శరీర విషయాల మీదనే ఉంటుంది. స్టార్టింగ్ పొద్దుగాల నుంచి రాత్రి వరకు. లేవగానే దేవుడు గుర్తొస్తాడా? ఎందుకు గుర్తొస్తాడు? నువ్వు ఆత్మలో లేవు, శరీరంలో ఉన్నావు. అందుకే నువ్వు లేవగానే అద్దంలా చూసుకుంటావు. నీ మనసంతా శరీరంలోనే ఉంటావు. శరీరానుసారులు షర్ట్ ఇట్లా చేసుకుంటావు, అట్లా చేసుకుంటావు. అంటే చేసుకోవద్దు అంటలేను నేను, చేసుకోవాలా. పండుకుంటాం కాబట్టి మన షర్ట్ ఎటు పోతుంది, అటు పోతుంది. అందరు చేసుకోవాలా, లేచినాక చేసుకోవద్దు అంటలేను, దూసుకోవాలా, చేసుకోవాలా. కానీ బాజప్తుగా ప్రతిసారి దాన్నే చూసుకుంటా, దాన్నే చేసుకుంటా, దానికే ఇట్లా చేసుకుంటా ఉంటే నీ శరీరానికి తినిపిస్తున్నావు బాగా. నువ్వు శరీరం తినిపించి అసలు నీకు ఆత్మ ఉన్నదనే తెలియదు నీకు. అందరేమనుకోరు? నేనే అనుకున్నారు. ఇప్పుడు బైబిల్ తెరిచి చూస్తే నువ్వు శరీరం కాదు, నీకు ప్రాణం కూడా ఉన్నది, నీకు మనస్సాక్షి కూడా ఉన్నది, నీకు ఆత్మ కూడా ఉన్నది. ఈరోజు తెలిసింది ఏంటి? నీ శరీరం పండుకుంటే నీ ఆత్మ పండుకోదు. ఆత్మకు నిద్ర అవసరం లేదు, అసలు నిద్ర పోదు కూడా ఆత్మ. అందుకే అవి రాత్రిళ్ళు వస్తుంటాయి మీ దగ్గరికి, దుష్టాత్మలు వస్తుంటాయి. నిద్రపోవు అవి, నువ్వు నిద్రపోయినావు కాబట్టి. ఎందుకు? నువ్వు డే టైంలా ఆత్మలో లేవు, శరీరంలో బిజీ ఉన్నావు. డబల్ బిర్యానీ తింటున్నావు, డబల్ గోష్ బిర్యానీ, కూల్ డ్రింక్ తాగుతున్నావు, మేకప్ చేసుకుంటున్నావు,
చదువుకుంటున్నావు, స్కూల్ పోతున్నావు, స్పోర్ట్స్ ఆడుతున్నావు, ఎవరున్నారు? శరీరము మెలకువగా ఇట్లా పోతుంది. అందుకే నీకు డే టైంలో దయాలు కనపడవు. డే టైంలో ఎందుకు? డే టైంలో కనిపించచ్చు కదా నీకు, నైట్లోనే ఎందుకు కనపడాలా? చీకటి లేదాడా? ఓకే, అవి చీకటి సంబంధించినవి, అవి అన్నీ కరెక్టే. డే టైంలో కనపడాలి కదా, నైట్లోనే ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే డే టైం అంతా నువ్వు శరీరము ఆడి పాడి చదివి రన్నింగ్ రేస్ చేసి ఊడ్చి తూడ్చి అంతా నీ శరీరము అసలు కంట్రోల్ ఉండదు అనమాట. తినంగానే డిన్నర్ తినంగానే ఇట్లా పడిపోతుంటావు. ఏమైంది? నీ శరీరము పండుకుందా? నీ శరీరము. ఇప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది? నీ శరీరం పండుకుందా? నీ ఆత్మ అసలే పండుకోదు. ఇటర్నిటీ, నువ్వు పుట్టక ముందు నుంచి దేవుని కాడు ఉన్నప్పటి నుంచి నీ ఆత్మ మెలుకునే ఉన్నది. నువ్వు మీ అమ్మ కడుపులో వచ్చినప్పటి నుంచి నువ్వు పెద్దగైన తర్వాత నువ్వు చచ్చిపోయినాక కూడా నీ ఆత్మ మెలుకునే ఉంటుంది, నిద్రపోదు నీ ఆత్మ. ఎందుకు రాత్రిలో కనిపిస్తాయి, డే టైంలో ఎందుకు కనిపించవు అంటే ఒక రీజన్. డే టైంలో కూడా కొంతమంది కనిపిస్తాయి, అది చెప్తాయి. రాత్రిలో ఎందుకు కనిపిస్తాయి అంటే నువ్వు అలసిపోయి పండుకుంటావు, నీ బాడీ ఏమవుతుందో తెలుస్తుందా నీకు? తెలియదు. ఎందుకు? నీ బాడీకి తెలియదు. నువ్వు పండుకుంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ బాడీ కంట్రోల్లో లేదు. దయ్యము, ఆత్మ. ఇప్పుడు నీ శరీరం పండుకుంది కదా, శరీరంలో అట్లా మెలుకుంటే దయ్యాలు కనపడవు. ఎందుకంటే దయ్యం శరీరమా? దయ్యం అది ఆత్మ, దయ్యపాత్మ, అది దుష్టాత్మ. అది పండుకున్నాక నీ ఆత్మ మెలకుగుందా? మెలకుగుంది కదా, నీ ఆత్మ పండుకుంటుందా? పండుకోదు. దినమంతా నువ్వు ఏం చేసినావు? ఇన్స్టాలా డ్యాన్స్ పెట్టి ఇన్స్టా అని లోడ్ చేసేసినావు. అన్ని అమ్మ బూతులు తిట్టినావు, దినమంతా చేసి పండుకున్నావు. శరీర కార్యాలు, శరీర మనస్సు, నీ శరీరము ఆ సాతానికి లొంగనిచ్చి దినమంతా సాతానికి పనిచేసినట్లయితే ఇప్పుడు దేవుడు దయ్యం ఎవరిని వాడుకుంటాడు? శరీరాన్ని వాడుకుంటాడు. శరీరం, కుక్క, పంది, గాడిది, గద్దలు, దేవుడు అన్న దయ్యం అని వాడుకుంటాడు. శరీరం కావాలా, ఒక బాడీ కావాలా, రక్తము బొక్కలు ఉన్న బాడీ కావాలి దానికి. దినమంతా నువ్వేం చేస్తున్నావు? సాతాను క్రియలు, సాతాను పనులు చేసిండ్రు. చేసిన తర్వాత సాతాన్ కార్యాలు చేసిన తర్వాత సాతాన్ నిన్ను వాడుకొని దినమంతా చేసినావు. పండుకున్నావు, రాత్రి నీ శరీరం పండుకుంది, నీ ఆత్మ లేచిన్నది. నువ్వు దినమంతా దయ్యమాత్మ పనులు చేస్తే రాత్రి నీకు ఎవరు దర్శనంలో వస్తారు? ఏం చేస్తుంది దయ్యం? వచ్చి నిన్ను పట్టుకొని దాని పని ఏమో చేస్తుంది. అది అర్థమవుతుందా చెప్పేది? నువ్వు దుష్ట కార్యాలు చేసినావంటే రాత్రి వాడు వస్తాడు నీ దగ్గరికి. వచ్చి ఇట్లాంటివి దయ్యం ఎందుకు రాత్రి కనిపిస్తుంది అని అంటే డే టైంలో నువ్వు బిజీగా ఉన్నావు, బాడీలో బిజీగా ఉన్నావు, పనులతో చేస్తూ ఉన్నావు. నైట్ టైంలోనే నీ బాడీ కంప్లీట్ ఫెయింట్ అయిపోయింది. నీ బాడీకి ఏమవుతుందో తెలియదు, కానీ నీ ఆత్మ మెలుకుంటుంది. అందుకు దేవుడన్నా కానీ దయ్యమన్నా కానీ ఆత్మనే కనెక్ట్ అవుతుంది, ఆత్మ శరీరం కనెక్ట్ కాదు. అర్థమవుతుందా మీకు? అందుకు మీరు పండుకున్నారు, బాడీలో మీ ఆత్మ పండుకోదు. దుష్టకార్యాలు దినమంతా సంవత్సరం అంతా దుష్టకార్యాలు చేసిరు కాబట్టి అందుకే అవి నువ్వు రాత్రిలో పండుకున్నావు, నీ బాడీ పండుకుంది, నీ ఆత్మ మెలుకున్నది. అందుకు అది నీకు అనిపిస్తుంది రాత్రిలో. అదే రివర్స్ చేస్తే నువ్వు దినమంతా ప్రేయర్ చేయి,
దినమంతా నువ్వు ఫాస్టింగ్ చేయి, దినమంతా వర్షిప్ చేయి, దినమంతా నువ్వు టంగ్స్ ప్రేయర్ చేయి. నువ్వు రాత్రి పండుకో, టైర్డ్ అయిపోతావు. నువ్వు ఫాస్టింగ్ అయి నీ బాడీ అంతా వీక్ అయిపోయి డల్ అయిపోయి ఇట్లా పడిపోతావు. అప్పుడు ఏమొస్తుంది? నీ ఆత్మ మేల్కుంటుంది. నీ బాడీ టైర్డ్ అయిపోయి నీ ఆత్మ మేల్కుంటుంది. ఎందుకనంటే నువ్వు దేవుని లవ్ లెటర్ చదువుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, టంగ్స్ ప్రేయర్ చేస్తున్నావు, వర్షిప్ చేస్తున్నావు. కాబట్టి నీ ఆత్మను దినమంతా ఎవరి స్వాధీనంలో పెట్టినావు? రాత్రి నువ్వు టైర్డ్ అయిపోయినావు, డే టైం నీకు దేవుడు మాట్లాడుతూ నీకు వినిపిస్తలేదు. ఎందుకు? నీ బాడీ డిస్టర్బెన్స్లో ఉంది, నీ బాడీ ఫోకస్లో లేదు. ఓకే, నువ్వు ఫోకస్లో ఉన్నావు, ఇక్కడే ప్రేయర్లోనే ఉన్నావు, 5 hours ప్రేయర్లోనే ఉన్నావు అని అంటే నీ బాడీ ఎక్కడ డిస్టర్బ్ లేదు, మాట్లాడతాడు దేవుడు. దయ్యం కనిపిస్తుంది కావాలంటే, నువ్వు దయ్యం కార్యాలు చేస్తే డిస్టర్బ్ చేయకుండా దయ్యం వాడుకుంటుంది. అరే వాడిని ఎందుకురా నువ్వు మర్డర్ చేసినావు అని చెప్పి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటుంటే, ఏమో నాకు తెలియదు, నా దగ్గర కత్తి ఉండే నాకు అర్థం కాలే, ఏం చేయాలి, పెట్టి పొడిచేసిన అని చంపేసిన. మళ్ళీ నీకు ఎట్లా తెలిసిందంటే 15 నిమిషాల తర్వాత చూస్తే నా చేతిలో కత్తి ఉన్నది, మొత్తం బ్లడ్ ఉన్నది, పోలీసు వాళ్ళు నన్ను పట్టుకున్నారు. దానికన్నా ముందు తెలియదా? తెలియదు. ఎందుకు? వాని శరీరం వాడు ఇచ్చేసింది అనమాట. అదే థింక్ చేస్తుండు, వాడు వస్తుండు అని పట్టేస్తుంది అనమాట. దయ్యం పట్టేస్తుంది. పట్టేసినాక ఒక 2 hours వాడు దాంట్లోనే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటాడు. దొంగ కానీ అట్లా దయ్యాలు పట్టుకునేటోళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ రివర్స్. నువ్వు దేవునిలో ప్రతిరోజు ప్రేయర్ చేస్తూ, వర్షిప్ చేస్తూ, ఆరాధన చేస్తూ ఉంటే నీకు ఈజీగా పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు. ఈజీగా చాలామంది రాత్రి నాకు ఏంజిల్స్ కనిపించినాయి, రాత్రి నాకు డ్రీమ్స్ వచ్చినాయి, రాత్రి నాకు దేవుడు వచ్చి మాట్లాడిండు అని చాలామంది చెప్తా ఉంటారు. అర్థమైనా? ఎందుకు మీ జీవితంలో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే, దేవుని మీద ప్రేమ లేదు. దేవుని మీద ప్రేమ లేకపోతే జీవితం ఎక్కడికి వెళ్ళి ముంగడిపోతుంది? దేవుడు నాకు మాట్లాడతలేడు. నువ్వు బైబిలే తెస్తలేవు, బైబిల్కెళ్ళే మాట్లాడతాడు దేవుడు. చదువు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. చూస్తున్నారా? నువ్వు నీ బతుకు టెస్టింగ్ చేసుకో. థర్మామీటర్, జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ టెస్ట్ చేస్తారు కదా, అట్లా నువ్వు టెస్ట్ చేసుకో. పొద్దుగాల లేచి నా శరీరాన్ని నేను సాటిస్ఫై చేసుకుంటున్నానా, నా శరీరం నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, నా బట్టల మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, నా తిండి మీద ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, దేని మీద శరీరాన్ని నేను పొద్దుగాల సాయంత్రం వరకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని గుర్తుపెట్టుకో. లేదు అది అట్లా చేస్తున్నావు అని అంటే నువ్వు ఎవరు ఉచ్చులో ఉన్నావు? దుష్టుడు సాతాను ఉచ్చులో కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. నీ శరీరం డామినేషన్ అవుతుంది అని అంటే నువ్వు నీ సాతాను చేతిలో పట్టుకొని ఉన్నట్టు. అది కాదు, నువ్వు పొద్దుగాల స్టార్టింగ్ లేవంగానే థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, మంచి దినం నాకు ఇచ్చిన ప్రభువా అని టకటకమని బైబిల్ ఏడుంది అని బైబిల్ ఇట్లా చూసి బైబిల్ తీసి ప్రభువా అని ఆరాధించి స్తుతించి వాక్యాలు చదివి లేచి ఒక 10 minutes తర్వాత ఓకే అని పోయి బాత్రూమ్ పోయి మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని అన్నీ మంచిగా మళ్ళీ బ్రషింగ్ గిషి అంతా చేసి రూమ్లో వచ్చి మళ్ళీ ఒక 20 minutes 30 minutes వర్షిప్ టంగ్స్ ప్రేయర్ చేసుకొని అన్నీ చేసుకొని అది చేస్తే మీరు మీ డైరెక్షన్, ఆ రోజు డైరెక్షన్ ఎట్లా వెళ్ళాలనో దేవుడు మీతోని మాట్లాడతాడు. ఆ బుక్ ఆ దేవుని యొక్క ఆత్మతో మాట్లాడి నీకు చెప్తాడు ఈరోజు ఇది కాబోతుంది. ఎందుకు? బైబిల్ చదివినప్పుడు చెప్పేస్తాడు. దుష్టుడు మరణ లోయలలో అనగానే అమ్మ ఈరోజు ఏదో ప్రాబ్లం అవుతుందిరా, కానీ దేవుడు కాపాడుతా అన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ అని లేవగానే ఒక 1/2 hour 1 hour కూర్చొని ప్రేయర్ చేసుకొని ఆత్మలో చేసుకొని ఆరాధన చేసుకొని వాక్యం చదివి బయటికి వస్తే అప్పుడు నీ ఆత్మ యాక్టివేట్ అవుతుంది. నీ ఆత్మ యాక్టివేట్ అయ్యి నిన్ను
నడిపిస్తూ ఉంటాడు. నువ్వు శరీరంలో ఉంటే కూడా దినమంతా నీకు దేవుడు లోపల నువ్వు యాక్టివేట్ చేసినావు కాబట్టి, నీ ఆత్మను యాక్టివేట్ చేసినావు కాబట్టి దేవుడు నడిపిస్తూ ఉంటాడు. చదువు, కింది వరకు చదువు మెల్లగా. నెక్స్ట్. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరం ఫాలో అయితే ఏమవుతుంది? దయ్యాలు కనిపిస్తాయి, మరణం అవుతుంది. శరీరం నువ్వు చేసుకుంటా ఉంటే నరకమే, వేరే ఛాన్స్ లేదు. శరీరాన్ని ఎంత చూసుకుంటావో, ఆత్మను చూసుకుంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. నీకు మనిషి బతుకుతుండెందుకు? అరే నాకు శాంతి సమాధానం లేదురా బాయ్, ఊకో గప్చెప్పుడు అని అంటారు. దేవుణ్ణి, వాక్యాన్ని, పరిశుద్ధాత్మని వెంబడిస్తే మనకు జీవము, శాంతి, సమాధానం వస్తుంది. డబల్ బ్లెస్సింగ్ ఉంటుంది మనకు. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఏందంట? నీ శరీరాన్ని నువ్వు ఎక్కువ ఇది చేస్తా ఉంటే దేవుడు నీ శరీరాన్ని నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, ఆత్మకి ఇస్తలేవు. నువ్వు దేవుడు ఎనిమి అయిపోతారట. ఎనిమి, శత్రువు. దేవుడు కావాలా నీకు? శత్రువు కావాలనా? మరి దొంగతనాలు, అబద్ధాలు, బ్యాడ్ వర్డ్స్ మీరు ఏమేమి చేస్తున్నారో తెలియకుండా అది ఇది బంద్ చేయండి. అది దాని తర్వాత అది దేవుని ధర్మమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఏంటి? నీ జీవితం నువ్వు శరీరంలో బతుకుతున్నావు అంటే దేవుణ్ణి సంతోషపరచలేవు నువ్వు. అంటే మీరు పౌడర్ పెట్టుకోదు, మేకప్ పట్టుకోదు, బట్టలు మంచిగా వేసుకోదు అంటలేను నేను. దానికంటే దేవుడు అంటే నీకు చాలా ప్రేమ ఉండాలా, దానికంటే బైబిల్ అంటే ప్రేమ ఉండాలా, దానికంటే టంగ్స్ ప్రేయర్ ఉండాలా, దానికంటే ఆరాధన ఎక్కువ ఉండాలా. అవన్నీ మంచిగా ఉంటే ఇవి నో ప్రాబ్లం, వెళ్తూ ఉంటుంది, చేసుకోవాలా, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ ప్రిఫరెన్సు మనము దేవునికి, దేవుని వాక్యానికి, ఆరాధనకు, స్పిరిట్లో మనం జీవించాలా. లేదనంటే అబాదు దేఖ్లేంగే తూకోనే మైకోనే, దేవుడు నువ్వు ఇక అంతేగా. ఏమని ఉంటుందా? దేవుడు నీకు కాంపిటీషన్ పెడితే దేవుడు అదే అంటుండు, శత్రువు నువ్వు శరీరంలో దొంగతనాలలో, అబద్ధాలలో ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఫినిష్ అంటున్నా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. అబ్బా, ఎంతమందిలో యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఉన్నాడు కదా, దానికైతే అందరు లేపుతారు. అంత బాగానే ఉన్నది. ఈ వచనం మళ్ళీ చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, నీలో ఉంది అని అంటే, యేసు ప్రభు నీలో ఉన్నాడు అని అంటే మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ, నీవు ఆత్మ స్వభావము, దేవుని ఆత్మ కలిగిన బైబిలు, దేవుని ఆత్మ కలిగిన ఆరాధన, దేవుని ఆత్మ కలిగినటువంటి విషయాలు నీతో ఆ స్వభావము ఉంటుంది. మళ్ళీ కానీ శరీర స్వభావము కలవారు కారు. ఆత్మ స్వభావం అంటే నేను యేసుప్రభు పిల్లోని, అది ఓకే. అది ఓన్లీ నంబర్ ప్లేట్. నీ చేతిలో నంబర్ ప్లేట్ ఉందన్నమాట, బండి లేదు. నాకు బండి ఉన్నది, బండిని చూడు, బండి 2567 AP10Z257, ఇగో నా బండి చూడు, నా బండి చూడు అంటావా? నంబర్ ప్లేట్ తీసుకొని అనవు. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వభావం ఉంటే, ఇగో నా బైబిల్, ఇగో నా బుక్, ఇగో నా లైఫ్. నేను అబద్ధాలు ఉండే ముందు, ఇప్పుడు కాదు. వాళ్ళు చూసి చెప్పాలి, అబ్బా వాడు 1 month ముందు ఎట్లుండే, 1 month తర్వాత ఎట్లా అయిపోయిండ్రా, వాడు ఏమైపోయిందిరా, ఆయనకి దేవుని స్వభావం వచ్చేసింది అనాలా.
బైబిల్ ఎప్పుడు బైబిల్ పట్టుకోవాలా, బుక్స్ పట్టుకోవాలా. ప్రతిసారి ప్రేయర్కి హాఫ్ అన్ అవర్ ఉందంటే కథం వచ్చి ఎప్పుడు లైన్లో నిలబడమంటారా, ఎప్పుడు లైన్లో నిలబడమంటారా, ఎప్పుడు నిలబడాలరా, నేను నిలబడాలరా అని ఇట్లా 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 చూస్తూ ఉండాలి. అది దేవుని స్వభావం. దేవుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు, ఈరోజు పాటలు ఏం పాట పాడతారో ఆ పాట ద్వారా నాకేం దేవుడు మాట్లాడతాడో అని ఎదురు చూస్తూ ఉండాల. అది దేవుని స్వభావం. మళ్ళీ మొత్తం చదువు స్టార్టింగ్ నుంచి 5 నుంచి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చాలు చాలు, ఓకేనా? అర్థమైందా? మీరు దేవుడు నాలో ఉన్నాడు అని అంటే దాన్ని ఎట్లా నీలో ఉన్నాడు అని దేవుడు ఎట్లా రుజువు అవుతుంది, ఎట్లా తెలుస్తుంది? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, దేవుడు అంటే నీకు ప్రాణం అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు టంగ్స్ మాట్లాడుతున్నావు అని అంటే అరే వీడు ఎందుకు మాట్లాడుతున్నావు టంగ్స్ అని అంటే దేవుడు రా, వాడు దేవుడు అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ బిహేవియర్. బిహేవియర్ ఏంది? బిహేవియర్ అంటే ఇట్లా పోతూ ఉంటారు కొట్టేసి, అది దేవుని స్వభావమా? లైన్లో పోతూ ఉంటావు ఇట్లా కొట్టేసి ఇట్లా చూసుకుంటే ఇట్లా పోతుంటావు, అది బిహేవియరా? అది దేవుని బిహేవియర్ కాదు. అది దేవుడు లేడు అన్న కాడికి వస్తుంది ప్రపంచం. దేవుడు దయ్యము లేదు అన్న కాడికి వస్తుంది. అర్థమైందా? ఈరోజు దేవుడు మీకు ఏం చెప్తున్నాడు అంటే శరీరంలో ఉంటే మీరు శరీరము డామినేట్ చేస్తుంది, ఆత్మలో ఉన్న వారికే ఈ సత్యాలు తెలుస్తాయి. నేను ఇన్ని గణం చెప్తున్నా ఎట్లా తెలుసు ఇవన్నీ? నాకు ఆత్మలో ఉన్న వాళ్ళకు దేవుడు బయలుపరుస్తాడు, ఆత్మలో ఉన్న వారికి దేవుడు చూపిస్తాడు. శరీర కార్యంలో ఉన్నవారిని సాతానుడు పట్టుకొని మగోళ్ళను ఆడవాళ్ళు చేసేస్తాడు, ఆడవాళ్ళను మగోళ్ళు చేసేస్తాడు. ఓకేనా?